నీవు దేవుడవు నాయనా, నేను మనిషిని. అయ్యా మా ప్రభు, ఈ ప్రజలందరూ నీ వాక్యము వినేటువంటి వారు నా తండ్రి, వారిని ఆశీర్వదించుము నాయనా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీవు ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఎట్లా ఉన్నారమ్మా? దేవుని కృపలో ఆమేన్. 2వ కొరింథీయులు 10 హల్లెలూయా. 2వ కొరింథీయులు 13:14. 2వ కొరింథీ 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక. ఆమేన్. 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 అమ్మా, మీకందరకును తోడయుండును గాక. మీ నోటితో రావడానికి మంచిదని నేను ఆపాను. అర్థమైందా? మీకందరికి తోడయుండును గాక. ఇక చదవండి. అమ్మా చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక. నీతి సువార్త. తండ్రి నీతిమంతుడు, కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్ముడు రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, కుమారుడు తండ్రికి రాజ్యం పరిశుద్ధాత్మలో నివాసం చేయుచున్నాడు. కృపా సువార్త. తండ్రి కృపా కనికరముల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలము. కీర్తనలు 6:2. కీర్తనలు 6:2. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. ఆమేన్. యెహోవా నేను కృషించి. నన్ను చదవనే తల్లి, నువ్వు ఇందాక చదివాగా. చదవండి. యెహోవా నేను కృషించినాను. ఆమేన్. అట్లానే ఈ చదువుదాము. 6:3 వచనాలు కూడా చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు
ఆ, ఎంతవరకు కరుణింపకయుందువు? ఎంతవరకు కరుణింపకున్నావు? ఆ, 6:4. యెహోవా యెహోవా తిరిగి రమ్ము, యెహోవా తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. నన్ను విడిపింపుము, నన్ను విడిపింపుము, నీ కృపని బట్టి నన్ను రక్షించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించు. రక్షించుము. ఆమేన్. ఆమేన్. ఇంకా వాక్యము మీరు జాగ్రత్తగా చదివినట్టయితే ఇది దావీదు మహారాజు గురించి చెప్తున్నాడా, లేక యేసు ప్రభువు ఈ లోకంలో తాను అనుభవిస్తున్నటువంటి అనేక గొప్ప గొప్ప శ్రమలు ఇన్నట్టుగా మీకు కనిపిస్తుందా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుస్తుంది సార్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పింది ఎవరు? యెహోవా నేను కృషించి ఉన్నాను. యేసు ప్రభు కృషించిపోయేనటువంటి పరిస్థితి. అసలు ఆయన శ్రమలు బహుశా మనుషులు అంత భయంకరమైన శ్రమలు అనుభవించ అవకాశము లేదు. లేదు. ఎందుకంటే ఆయన దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువు కృషించిపోయినారు. నన్ను కరుణించుము, నన్ను కరుణించు కరుణించు. యెహోవా, నా ఎముకలు ఆదరుచున్నవి. ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా ఆయన ఎముకలలో ఒక్కటైనా ఒక ఎముక కూడా విరగలేదు. విరగలేదు. ఆమేన్. ఆమేన్. ఆయన ఎముకలు అన్ని అదిరి భయంకరంగా శ్రమలు. అసలు తప్పుకోవటం దేవుని యొక్క గొప్ప. అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభు మనము నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాను. నా ప్రాణము బహుగా అదరుచున్నది. ఆమేన్. ఆమేన్. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. పకయుందువు. గమనించండి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించు. రక్షించుము. ఆమేన్. ఆమేన్. మనము దావీదు మహారాజుకి అట్లా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించినవి. ఆమేన్. 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 నేను కృషించిపోయాను అని ప్రార్థన అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభువుని. తండ్రిని అడుగుతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని చదువుకోవాలి. ఆమేన్. 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 కీర్తన 5:7. ఎందుకంటే దావీదు మహారాజుకి ముందుగా అన్ని కూడా చూచాడు ప్రభువు, చూయించాడు. అన్ని చూచాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన చేయబోయేటువంటి పనులు అన్ని కూడా భక్తులకు తెలియచేశాడు. ఆమేన్. ఆయన భక్తులకు అనేక మందికి ముందుగానే విషయాలు తెలియపరిచాడు. యేసు ప్రభు వస్తాడు, ఆయన రాబోయినప్పుడు ఏం జరుగుతుంది,
ఆయన శ్రమ ఎలాంటి శ్రమ పొందుతున్నాడు, ఇలాంటి అన్ని వాళ్ళకి దేవుడు ముందుగానే తెలియపరిచారు. చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రాపసీస్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. ఆమేన్. ఎవరండి మందిరములో ప్రవేశించేది ఎవరు? ఆమేన్. పోయి చెప్పండి, మీరు ఎవరు మందిరములో ప్రవేశించేవారు? దేవాలయము, దేవుని యొక్క ఆలయము దావీదుకు ఉందా? నేను కూడా మళ్ళీ కొండ కూర్చుంటా అయితే. ఎవరి టైంలో? సొలొమోను కదా తల్లి. అయ్యో అమ్మా, యాజకులు ఓకేనమ్మా. ఎవరు టైంలో కట్టాడు? సొలొమోను. ఈ విషయము చెప్పగలను కదా మనము. అలాంటప్పుడు మళ్ళా అరే యేసు ప్రభు గురించి చెప్తున్నామా, లేకపోతే దావీదును గురించి మాట్లాడుతున్నామా, అరే ఏమిటి అని ఆలోచిస్తున్నామే కదా. ఇక్కడ ఏముంది? నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. ఆమేన్. దేవుని మందిరంలో చేరేది ఎవరు? ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనుకుంటావు అన్ని అరేంజ్ చేయబడి అనుకోండి. ఇక నేను మందిరంలో ప్రవేశించేదను అని అనుకుంటే నువ్వు అసలు ఆలయం కట్టడానికి వీల్లేదు అమ్మా. నేను చెప్పింది ఏంటి? మందిరము కట్టడానికి వీల్లేదని చెప్పి లేదు చెప్పలేదా? దావీదు చెప్పారు. మరి ఎవరు చెప్పారు? దేవుడే. కానీ ఆత్మ సంబంధంగా తాను కూడా మన ఆ మందిరములో ప్రవేశించగలడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము. ఆమేన్. ఇప్పుడు ఆయన వైపు ఎటువైపు చూస్తుంటాడు? పరిశుద్ధాలయము వైపు చూస్తున్నాడు. దిక్కు చూస్తున్నాడు. నమస్కరించను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నేనైతే
నీ కృపాతిశయమును బట్టి బట్టి నీ మందిరములో ప్రవేశించు. నీ మందిరములో ప్రవేశించెదను. ఆమేన్. ఇప్పుడు అవకాశము లేదు, కానీ ఆత్మ సంబంధముగా చేరగలడు. ఆమేన్. ఆమేన్. భయభక్తులు కలిగినటువంటి వాడు నీ పరిశుద్ధాలయము వలుపు. దిక్కు చూచి నమస్కరించెదను. కాబట్టి ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన యొక్క ఆలయములో చేరాడా, చేరలేదా? చేరాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించుకొని వాక్యమును జాగ్రత్తగా చదువుకోవలసిన అవసరము మనకి ఎంతైనా ఉన్నది. తర్వాత కీర్తన 23:6. కీర్తన 23:6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము చేసేదను. యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 17 కీర్తన 17:6. కీర్తన 17:6. నేను నీకు మొరపెట్టుకొనున్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు వచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఆమేన్. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఆమేన్. 17:8. నీ కృపాతిశయములను చూపుము. డాష్ ఏందమ్మా? నీ కృపాతిశయములను చూపుము. కాబట్టి ఆయన కృపాతిశయము మనకు అవసరం. ఆమేన్. కీర్తన 21:7. కీర్తన 21:7. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇది మీరు రాజు అంటే రాజు ఏ రాజు? ఇరువురు రాజుల గురించి చెప్పవచ్చు. అవునా? ఒక రాజేమో ఎవరు? దావీదు మహారాజు. మళ్ళా యేసుక్రీస్తు రాజు అవుతాడా కాడా? అవుతారు. ఆమేన్. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు.
ఈ రాజు కూడా యేసుక్రీస్తు ప్రభు రాజు కూడా యెహోవా యందు నమ్మికయున్నాడు. ఆమేన్. సర్వోన్నతుని కృప చేత కృప కృప చేత, సర్వోన్నతుని కృప చేత, ఆ కృప చేత వదలకుండా అతడు కదలకుండా నిలుచును. ఆమేన్. కదలడు. ఆ రాజు ఈ రాజున్నాడు, ప్రభు కూడా రాజుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తెరిగి ఉండాలి. ఆమేన్. 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 కాబట్టి యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుతున్నవి, నేను బాగు చేయుము. ఆమేన్. నా ప్రాణం అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకు. యెహోవా తిరిగి రమ్ము. నన్ను విడిపించుము. పెంచు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విషయాలు దావీదు రాజు లేక వాళ్ళ రాజులు కాని వాళ్ళు ఎవరైనా సరే ప్రవచనము చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడు మనము కూడా జాగ్రత్తగా ఆయన తెలుసుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ఒకరు ప్రార్థన, ఈ వాక్యము గురించినటువంటి ప్రార్థన చేయాలి. ఏదో లోక సంబంధించినటువంటిది, ప్రభువా వాడిని కాపాడ, ఈయన్ని కాపాడ, అది వద్దు. అది మీరు చేసుకున్నారు, అయిపోయింది. ఇక దేవుని గూర్చినటువంటి ఒక ప్రార్థన మీరు చేయగలిగినారు. ఆమేన్. చేయండి ఎవరన్నా. హల్లెలూయా. దేవానికి స్తుతులు కలుగును. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం యేసుక్రీస్తు ప్రభా. తండ్రి యెహోవా నేను కృషించి ఉన్నానని నన్ను కరుణించుమని, యెహోవా నా ఎముకలు అదురుచున్నవని నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, నువ్వు ఎంతవరకు కరుణింపక యుందువని. ఈ మాటలన్నిటిని బట్టి తండ్రి నీవు ఎంతగా తండ్రి శ్రమపడి ఉన్నావో తండ్రి, మరి నీ చిత్తానుసారంగా మరి నీ కృపను బట్టి మమ్మల్ని ఏ విధంగా తండ్రి నీ యొక్క కృపాతిశయమును బట్టి మా మందిరంలో ప్రవేశించుటకు, మరి అదే విధంగా మమ్మల్ని రక్షించుటకు, నీ ఎడల భయభక్తులు కలిగిన వారిని పరిశుద్ధాలను దిక్కు చూచి నమస్కరించు విధముగా తండ్రి మమ్మల్ని తయారు చేస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నా బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చినని నీవు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి తండ్రి, మా తరపున నీవు పొందిన ఆ శ్రమలన్నిటిని బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. కాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను తండ్రి. మరి అదే విధంగా తండ్రి మందిరము నిర్మాణము లేకపోయినను తండ్రి హృదయానుసారంగా, హృదయంలో ఆత్మ సంబంధముగా తండ్రి నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గిన మాట ఆలకింపుము అని తండ్రి. నీ శరణొచ్చిన వారిని లేచివారు చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడు, నీ కృపాతిశయము చూపుము అని నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నావు. అలాగా తండ్రి మరి యెహోవా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు తండ్రి. మరి నీవే ఉన్నావు ప్రభువా, రాజువి యేసుక్రీస్తు ప్రభువా తండ్రి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప చేతను అతడు కదలకుండా నిలుచును అని తండ్రి నీవు తెలియజేసిన విధానం బట్టి మాకిచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి నీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ నీ కృపాతిశయమును బట్టి తండ్రి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలోకి నడిపించి మన ప్రాధాయపడుతున్న నజరేయుడు ప్రభు యేసు శక్తిగల నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో చక్కగా ప్రార్థన చేసుకున్నారు మీరు. ఆశీర్వదింపబడును కాక. ఆమేన్. ఇప్పుడు